ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. జిల్లా కాసినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన పంగ నాగమ్మ పిచ్చిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డికి రావాల్సిన ఉమ్మడి ఆస్తి పంచి ఇవ్వకుండా తన సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో పంగ నారాయణ రెడ్డి, శివశంకర్ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నారని, అందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ప్రత్యక్షంగా సహకరిస్తూ మాకు న్యాయం చేయడానికి నిరాకరణ చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 140లో పంగ పిచ్చిరెడ్డి ఆస్తి భూములు ఉన్నాయన్నారు. పిచ్చిరెడ్డికి 2 భార్యలు, మొదటి భార్యకు 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు కలరు. ఇందులో పంగ చంద్రారెడ్డి, చిన్నపురెడ్డి, వెంగల్ రెడ్డి, దుగ్గిరెడ్డి కలరు. దుగ్గిరెడ్డి పిల్లలు అయిన పంగ నారాయణ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఉమ్మడి ఆస్తులు, భూములు ఎవరికి తగ్గకుండా సొంతము చేసుకోవాలనే ఒక ప్లాన్ ప్రకారం ముందుగా ఇంటి స్థలం ఆక్రమణకు జేసీబీ ట్రాక్టర్లతో మట్టి తోలి చదునుకు దిగడంతో పిచ్చిరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి, నాగమ్మ అడ్డుకోవడంతో వారిపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మమ్మలను ఒంటరిగా చిక్కించుకొని చంపేందుకు తన మనుషులతో అన్వేషణ చేస్తున్నారన్నారు. మాకు రావాల్సిన భూములు, ఇంటి స్థలాలు సర్వే చేసి బాగా పరిష్కారం చేయమని రెవెన్యూ అధికారుల దగ్గరకు కాళ్ళు అరిగేలా తిరిగిన కనికరం లేదని వాపోయారు. దుగ్గిరెడ్డి ఉద్యోగం చేస్తున్నప్పుడే 3 ప్రభుత్వ బిల్డింగ్లు తీసుకున్నారన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయమంటే అక్రమణలకు పాల్పడిన వారికే మద్దతు ఇస్తున్నారని, పేదోళ్ళ బ్రతకవద్దని ప్రశ్నించారు. ఇలాగే మాకు న్యాయం చేయకుండా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మా భార్య, పిల్లలందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని, అప్పుడే వారికి ఇవ్వమని కన్నీటి పర్యంతమయ్యారు. మా యాచికి మేము అనేది చాలా బాధ ఉంది. అది జరిగి వాళ్ళు అంత దిక్కుగా మాట్లాడారు. ఎవరు మాట్లాడిన వాళ్ళు? ఎవరెవరు? ఎస్ఐ సార్ మాట్లాడినాడు సార్. ఆడికి అప్పటికి మళ్ళా మనము మళ్ళా రోజు సిఐ సార్ కాడికి పోతే ఆయన తన్నాడు సార్. అంటే తన్నాల్సిందని కూడా మాట్లాడినాడు. మేము పోయినా లోపలేస్తాం సార్, మీరు ఏం చేసినా అడిగి పోతే మేము లోపలేస్తాం, కేసు కట్టమంటే ఎందుకు సార్ నువ్వు కేసు ఎందుకు కట్టవు? 200 ఏళ్ళ ముంచిన స్థలం వాళ్ళ ఏటుకు భయపడి మేమేం చేయలేకపోయినా. నేను సంసారం చేసిన, నేను ఆపుకునే సార్, ఎందుకు మేమేం చేయలేకపోయినాం సార్. సార్ అంటే మిమ్మల్ని యాత్సం లోపల మీరు పోతిరంటే అంటే ఇప్పటికి మేము పోలే అంతా రాత్రి 10కి స్టార్ట్ చేసిండు, 4 కల్లా అవి కూడా అట్టా చేసిండు. మళ్ళా అందరు కలిసి నక్కని సంపాలరా అనే మాట కూడా అన్నారు. వాడు మా తమ్ముళ్ళు కూడా మాకు, మా అమ్మ మా నాన్న చనిపోయినాక మా చెల్లెలకి మా యొక్క పెళ్లి చేసిన బాకీ కూడా ఆ భూములు నా ఆన్లైన్లో చేయించుకున్నారు. చాలా చేస్తాడు సార్. ప్రయత్నం ఎత్తిండ్రు, మేము ఎన్ని అడుగుతున్నామని వాళ్ళు చేస్తాను. మాకు చేయాలా, మాకు ఎవరు లేరు. ఇప్పుడు ఆడుండేవాడు నారాయణ రెడ్డి అనేవాడు కరెంటు పెట్టిండు సార్. అసలు వీడు తోటల్లో అది కూడా ముబ్బులో రాత్రి సగం పొద్దున ఎంఆర్ఓ పలకరీలే, ఈఆర్ఓ లేదు. ఈ మందు తీసుకొనైనా మేము ఇద్దరము మాకు యాక్ట్ లేకున్నామా మేము సత్సం, మేము మీ అందరి చేసి మాది న్యాయం చేయండి. మాకెవరు లేరు, మాకు చెప్పేవాళ్ళు లేరు. మేము పోతే సంపాలని ఉన్నారు. మీరు ఏం చేసినా మీరే చేయాలి. మేము ఎప్పుడైనా తప్పుడు రిజిస్టర్లు చేసుకునేది సార్. మా పొలం లాగడం మా పెద్దోళ్ళది మా అబ్బగారిది ఉన్నది చేసిండ్రు. ఇప్పుడు మాకు ఏది లేక మీకు చెప్పుకొని మేము చేసుకున్నాము అని మేము కోరుకొని మాది మా పెద్దల నుంచి ఉన్న ఇది స్థలం. ఆ స్థలానికి సుమారుగా ఒక 20-30 ఏళ్ళ నుంచి ఎప్పుడు తకరారు.
దాంట్లో ఈ తకరాల్లో నేను కాడికి పోయింటే ఈ మీద ఇంట్లో పిలిపించిండు ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ కొన్నాడి సార్ కలిసిపారు పిలిపించి కాగితాలు చేత పట్టుకొని అమ్మ మీరేం వేయొద్దన్నాడు. వేయొద్దంటే సార్ మేము ఆక్రమించినాం, మేము అవతలో దోసుకుంటుంటే మేము నిలుపు చేసుకున్నా. మరి అది పెద్దల నుంచి 100 ఏళ్ళ నుంచి 200 ఏళ్ళ నుంచి ఉన్నది. అది నువ్వు వచ్చి గ్రామంలోకి వచ్చి వాళ్ళకై వాళ్ళు చేసిండ్రంటే గిన మాకొద్దు. పూర్వం నుంచిందంటే మాకు బెచ్చడి సార్, మాకు న్యాయం చేయి సార్ అంతానే కాగితాలు ఇసిరేసి దాంట్లో గిన దిగి నువ్వు బెత్తడిగేం జరిగి వేసినవంటే నీకు నిక్కరిప్ప తీసి కొడతానన్నాడు. ఇదోలో చెప్తాడా చూడు, ఇదో నీకు చెప్తాడా, బెత్తడి జరిగినవంటే చెప్పుమ్మా, మళ్ళీ మాకు చేస్తేగిన చెప్పు అన్నాడు. ఒక బెత్తడి జరిగి వేయలే సార్. అప్పుడు ఎత్తిపోయింది. అప్పుడు కోర్టుకు వేసిండు, ఎత్తినట్టు వేసినట్టు ఎత్తిండు. అది మా వకీలు ఏం చేసిండు, మీరు ఇప్పుడు ఆయన చెప్తే ఎంఆర్ఓ మాకు ఇచ్చిండు కాగితాలు. మా కాడ కాగితాలు లేవు సార్ అంటే మీ పూర్వంది ఎంఆర్ఓ అన్నాడు. ఆయన ఇచ్చిండు, మాకు ఇచ్చిండు. మళ్ళా 6 సెంట్లు ఇచ్చిండు. మేము మళ్ళీ ఆ కాగితం తీసుకొని మేము వెనకపోయినాం కోళ్ళు. సో ఆడ మాకు మా ఇంటి ఆమె చెప్పింది, ఓబులమ్మ చెప్పింది, పంగా పిచ్చిరెడ్డికి సొగం ఉంది, పంగా ఎంగల్రెడ్డికి పారెత్తమ్మ సొగం ఉంది అని ఆమె పంగా పిచ్చిరెడ్డికి ఎంత ఉంటే పంగా ఎంగల్రెడ్డికి అంత ఉంది పారెత్తమ్మ. 2 అన్నదమ్ములని కోర్టులో చెప్తే అది ముంచి లెక్క వేసి అది పోయింది. ఈ కాగితము ఈ అమ్మవారు లేనట్టు దాంట్లో కట్టనట్టు ఇచ్చిండు. ఆ కట్టడు లేదని ఇచ్చే అది పెడితే మేము గెలుచామని దానికి లెక్క పోసి ఇప్పుడు దౌర్జన్యంతో దొంగగా వచ్చి ఇవాళ మబ్బులో ఆదివారము మరి నిన్న శివరాత్రి పండగ రోజు కట్టుడు లేదని అవి పెట్టిండు సార్, అవి చేస్తాడు సార్. మేము పోతే చంపుతారని మేము భయపడి మేము ఆగి ఉన్నాము. మీరు న్యాయం మాకు న్యాయం చేయండి. మీరు మమ్మల్ని కాపాడి. ఎవరు మీ స్థలాన్ని ఆక్రమించింది? ఎవరు మిమ్మల్ని ఎత్తి పెట్టి? పిచ్చిరెడ్డి కొడుకు నారాయణ రెడ్డి చేసింది ఆ పని. ప్రభుత్వం తరఫున మాకు న్యాయం చేసి మా అమ్మలా మాకు చదువు రాదు, మేము మొరటోళ్ళం. మేము నాకు 60 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వరకు అన్యాయం జరగలే, ఇవాళ జరిగింది సార్. నుండి ఎప్పుడు న్యాయం చేసి న్యాయంగా మాకు ఇప్పటికైనా ఆయన వాళ్ళ ఎరాడి వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం తెగిపోవాలి. అనందమ్మలది కాబట్టి ఆయన వాడి ఇవాళ మనం అప్పుల్లో ఉన్నాం సార్, చాలా 10 లక్షల అప్పుల్లో ఉన్నాము. 10 లక్షల బాకీ మా తమ్ముళ్ళతో మోసం చేసి మా తమ్ముళ్ళు కొన్నము బాకీలు తెచ్చి మా కొన్ని వాళ్ళు ఎక్కించుకుంటా వచ్చాను సార్. మాకు వాళ్ళంతా మోసం చేసిండు సార్ వాళ్ళు. ఇప్పుడు సార్ మా పరిస్థితి ఇల్లు అని ఇప్పుడు వాళ్ళంతా ఒక దిక్కు తిరుక్కొని మమ్మల్ని ప్రయత్నం ఉన్నది. ఆ పిచ్చిరెడ్డికి అన్నిసార్లు ఉన్నాయి. ఉద్యోగస్తునికి ఆ స్థలం ఇచ్చి బిల్డింగులు 3 బిల్డింగులు ఏ రకంగా ఇచ్చిండు సార్. ఉద్యోగస్తులు ఆమెకు 30,000 జీతం వచ్చింది, పింఛన్ వచ్చింది. ఆమెకు 3 బిల్డింగులు ఒక ఇంట్లో ఉద్యోగస్తునికి ఎట్టిచ్చింది. మా కూలి చేసుకునే వాళ్ళకు మాకు ఎందుకు లేకుండా పోయింది. మాకు మీరు న్యాయము చేసి మమ్మల్ని మీరు చేస్తేనే మేము లేకుండా ఉంటే మమ్మల్ని చంపాలనే ఉండరు. మేము చంపితే చంపేలా ఆర్చిని పోగొట్టుకుంటామా సార్. మేము ఆర్చిని పోగొట్టుకోము. మాకు న్యాయం లేదు, మాకు ఊళ్ళో చెప్పరు. మాకు మీరే న్యాయం ప్రభుత్వమే మాకు చేయాలా.